changing me and changing you. మహాగణుడును మహోన్నతుడని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథముల నుంచి పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనందరం కూడా ధ్యానించుకుందాం. నా సహోదరి ప్రాణేశ్వరి, నేను నా ఉద్యానవనమునకు ఏతెంచి తిని అనే మాటను లేఖనంలో మనం గమనిస్తూ ఉన్నాం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నేను నా ఉద్యానవనమునకు ఏతెంచి తిని అనే మాటను మనము గమనిస్తూ ఉన్నాం. పరమగీతముల గ్రంథాన్ని జ్ఞాని అయిన సొలొమోను రచించినట్లుగా మనందరికీ బాగా తెలుసు కదండి. పరమగీతముల గ్రంథము సొలొమోనుకు షూలమితికి మధ్య ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ, సొలొమోను దేవునికి అనగా క్రీస్తుకు, షూలమితి సంఘానికి సాదృశ్యంగాను, సంఘమునకును క్రీస్తునకు ఉన్న ఆ యొక్క ప్రేమను వ్యక్తపరిచే గ్రంథంగా ఈ యొక్క పరమగీతముల గ్రంథాన్ని మనందరం కూడా గమనించాలి ప్రియులారా. ప్రాముఖ్యంగా పరమగీతములు చదువుతున్నప్పుడు కానీ, ధ్యానిస్తూ ఉన్నప్పుడు కానీ లోక సంబంధమైన ప్రేమగా, లోక సంబంధమైనట్టుగా కాక దేవునికి అనగా క్రీస్తుకు సంఘము, ఈ యొక్క ఆలోచనతో, అవగాహనతో పరమగీతల గ్రంథాన్ని మనందరం కూడా చదవవలసిన వారమై ఉన్నాం. 5వ వచనంలో, 5వ అధ్యాయం 1వ వచనంలో, నా ప్రాణేశ్వరి, నా సహోదరి, నేను నా ఉద్యానవనమునకు ఏతెంచి తిని అనే మాటను మనం లేఖనంలో గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ ఈ ప్రాణేశ్వరి సహోదరి ఎవరు అనంటే సంఘము. ఉద్యానవనము ఏమిటి అని అంటే మన యొక్క హృదయము, లేదా ఉద్యానవనము మన యొక్క హృదయాలకు సాదృశ్యముగా ఉన్నది ప్రియులారా. ప్రాణేశ్వరి అనగా సంఘము, ఉద్యానవనము అనగా ఒక హృదయానికి సాదృశ్యముగా ఉంది. ఈ హృదయము, ఈ ఉద్యానవనములో ఏమేమి జరుగుతున్నాయి అనంటే, లేదా ఎటువంటి ఉద్యానవనంగా మన హృదయాలు ఒక ఉద్యానవనంగా ఉండాలి అనంటే, మొట్టమొదటిగా మనం గనక గమనిస్తే, ఈ ఉద్యానవనము మొదటిగా మనము ఫలభరితమైన జీవితాన్ని జీవించడానికి ఈ యొక్క ఉద్యానవనము ఉపయోగపడుతూ ఉంది. ఉద్యానవనంలో ఎన్నో పూల మొక్కలు ఉంటాయి కదండి. అందుకనే పరమగీతముల గ్రంథంలో కూడా క్రైస్తవుని యొక్క జీవితం ఒక పూల తోటలో ఉన్న ఒక పువ్వు వంటిదని లేఖనము సెలవిస్తూ ఉంది. ఆ పువ్వు దేవుని యొక్క పూజకై ఉపయోగపడాలని, అంటే అర్ధ భావాన్ని గురించి నేను మాట్లాడుతున్నానండి. కేవలం లిటరల్గా అదే ఉందని నేను చెప్పడం లేదు. కానీ ఈ ఉద్యానవనంలో ప్రతి క్రైస్తవుడి జీవితం ఫలభరితమైన జీవితంగా ఉండాలి, ఒక ఫలింపులోనికి రావాలి. ఏ విధంగా ఒక చెట్టును మనం పెడితే ఆ చెట్టు నుంచి మొదట పువ్వు వస్తుంది కదా, ఆ పూత నుంచి ఏమొస్తుందంటే పింద, కాయ, పండు, ఈ విధంగా ఒక ఫ్రూట్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకనే ఉద్యానవనం ఏ విధంగా ఉండాలి అని అంటే మన హృదయం కూడా ఫలభరితంగా ఉండాలి అనేది దేవుని యొక్క వాక్య సారాంశము. రెండవదిగా ఉద్యానవనం ఎలాగ ఉండాలి అని అంటే, ఈ ఉద్యానవనము మనం అభివృద్ధి పొందడానికి ఉపయోగపడాలి. అంటే మన హృదయం ఒక అభివృద్ధిగా, ఏ అభివృద్ధి అండి? ఆధ్యాత్మిక సంబంధమైన అభివృద్ధి. ప్రియుడా, నీవు ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో ఎదగాలి, సౌఖ్యంగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. అట్టి విధంగానే మన అన్ని విషయాలు ఎదగడం మాత్రమే కాదు, కానీ ఆధ్యాత్మికంగా కూడా ఎదగాలి. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మొదట మన హృదయం సరిగ్గా ఉండాలి. ఈ ఉద్యానవనం ఎలాగ ఉంటుంది అనంటే, ఒకటి, ఉద్యానవనం ఫలభరితంగా ఉండాలి, అంటే మన హృదయాలు ఫలభరితంగా దేవునికి ఉండాలి. రెండవదిగా మన హృదయాలు ఎలాగ ఉండాలి అంటే, మన హృదయాలు అభివృద్ధి పొందే విధంగా, ఆత్మీయంగా ఎదగడానికి మన హృదయ స్థితి ఎలాగ ఉన్నది. మూడవదిగా మన యొక్క హృదయాలు దేవునికి అంకితం చేయాలి అనే ఉద్యానవనం యొక్క సారాంశాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ హృదయ స్థితి ఎలాగుందో ఒక్కసారి ఆలోచిస్తావా?
నేను నా యొక్క ఉద్యానవనానికి యతించి తిని. అంటే దేవుడు మన హృదయాల్లో ఉండాలనుకుంటున్నాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. దేవునికి మన హృదయాలు అర్పించడం ద్వారా మన జీవితంలో ఫలింపు, మన జీవితంలో అభివృద్ధి, మన జీవితాన్ని దేవునికి అంకితం చేయగలం. ఎప్పుడునంటే ఆయన్ని మన జీవితాల్లోకి ఆహ్వానించినప్పుడు మాత్రమే. దేవునికి దూరంగా ఉండి, దేవునికి వాక్యానికి విరుద్ధంగా ఉండి నువ్వు ఏది సాధించలేవు దేవుని ఉగ్రతను తప్ప. ఈరోజు చాలామంది, తెలియని వారి గురించి నేను మాట్లాడడం లేదు కానీ చాలామంది అన్నీ తెలిసిన దేవునికి దూరంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితం ఫలభరితంగా, అభివృద్ధి పదంగా, దేవునికి ఇంపైనదిగా ఉండాలంటే ఆ హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానించు. నా ఉద్యానవనమునకు నేను యతించి తిని. ఈ హృదయం దేవునిదండి. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్మని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. దేవునికి ఇవ్వాల్సిన హృదయాన్ని ఈరోజున చాలా మంది యవన బిడ్డలు రకరకాలైన చోట్ల రకరకాలైన విధాలుగా నా మనసు ఇచ్చాను, నా హృదయం ఇచ్చానని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటున్నారు. నీ హృదయం దేవునికి ఇవ్వాలి ప్రియబిడ్డా. నీ మనస్సు, నీ హృదయం దేవునికి అర్పించాలి. ఇది దేవునిది. అప్పుడు మాత్రమే నీ జీవితంలో ఉద్యానమనబడిన నీ హృదయం ఫలింపుగాను, అభివృద్ధిగాను, దేవునికి మహిమ తెచ్చేదిగాను ఉంటుంది. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఇది కొన్ని విషయాలు మాకు తెలియచేసిన విధానం కొరకు వందనాలు. మా ప్రియులు అందరినీ మాటలు శ్రద్ధతో ఆలకించి వారి హృదయాలు ఇంకనూ నీకు ప్రతిష్ఠితం చేసుకోక, వారి హృదయాలను ఇంకను నిన్ను ఆహ్వానించగా, తమ హృదయాలు నీకు అర్పించలేని స్థితిగతులు ఎందరూ ఉన్నారు. అటు వారిని మీరు లేవనెత్తి బలపరిచి నామానికి మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.